మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అనే పార్టీ 2012 నుంచి 14 దాకా మనం ఇక్కడ తెలంగాణలో నడుపుకున్నాం. ఆ సందర్భంలో అజిత్ సింగ్ గారు మనకు అప్పుడు 2009 నాకు జ్ఞాపకం ఉండి 2001 నాడు ఆయన హైదరాబాద్ వరంగల్ సమావేశానికి వచ్చాడు. జాతీయ అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాడు, యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్న సందర్భంలో తెలంగాణ టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభకు వరంగల్ అటెండ్ అయ్యాడు. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఆయన అడిగింది, ఈ సపరేట్ స్టేట్కు జరిగే పోరాటంలో నువ్వు పార్టిసిపేట్ అవుతావా లేకపోతే మంత్రి పదవి వదులుకుంటావా? ఆయన మంత్రి పదవి వదులుకుంటా అన్నాడు తప్ప మీటింగ్ రానన్నకుండా వరంగల్ సమావేశానికి అటెండ్ అయ్యి వెంటనే ఆయన క్యాబినెట్ని తీసేశారు. అప్పుడు 2001 నుంచి అప్పటి నుంచి మొదలు పెడితే 2014 తెలంగాణ వచ్చేంత వరకు కూడా దాదాపు 13 సంవత్సరాల పాటు నిరంతరం అజిత్ సింగ్ అన్ని పోరాటాల్లో మాతో పాటు కలిసి సమానంగా భుజం కలిపి పోరాడాడు. ఆయన పార్టీ రాష్ట్రీయ లోక్దళ్ని మేము 2012 నుంచి 14 దాకా ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ మేము నడిపాం. ఆయన ఇక్కడికి అన్ని సందర్భాల్లో చాలా ఉద్యమాల్లో కూడా వచ్చాడు. ఆయన కోవిడ్ సమయంలో చనిపోయాడు. తెలంగాణ వచ్చిన తర్వాత సహజంగా మేమందరం కూడా మన స్థానికంగా ఉన్న మా ప్రభుత్వం ఏర్పడ్డది, అనుకున్న తెలంగాణ వస్తుంది అనుకున్నాం కాబట్టి వదిలిపెట్టాం. కానీ అన్ఫార్చునేట్లీ మొదట 10 ఏళ్ళేమో ఈ మధ్యకాలంలో వస్తుంటుందిగా గుంటనక్కలు పరిపాలిస్తే ఇప్పుడేమో తోడేళ్ళు పరిపాలిస్తున్నాయి. 15 సంవత్సరాల పాటు లూటీ అంతా గుంటనక్కలు జరిగిపోయింది, ఇప్పుడు తోడేళ్ల లూటీ జరుగుతుంది. సో ఈరోజు నిన్న మంత్రి ఇంత షేమ్లెస్గా చెప్తుంది, పర్సంటేజ్ లేకపోతే పనులు కావట్లేదట గవర్నమెంట్లో. అంటే గతంలో ఆయననే అవినీతి పరుడు నాయన కుటుంబ సభ్యులతో దోపిడీ చేసినంటే ఇప్పుడు కాంగ్రెస్ అంతకుమించి తోడేళ్లలా లూటీ చేస్తే మరి వీళ్ళు ఎందుకు మనకు కొండ సురేఖ తుపాకు కాల్పులతో మన తెలంగాణ వాళ్ళకి కలిసింది. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం గవర్నర్ గారిని అర్జెంటుగా మంత్రి పదవి తీశారు, ఎందుకంటే తెలంగాణ ద్రోహి కాబట్టి. అదే బదులు ఆయన చెప్పిన వాళ్ళు ఎవరు అసలు అవినీతి పరులు? ఒక ఆయన అయితే పాపం పర్సెంటేజ్ లేదు, బిల్లే పాస్ చేయడట. ఓపెన్ సీక్రెట్ అయిపోయింది, పర్సెంటేజ్ లేనిది బిల్లులు పాస్ కావట. మరి ఎందుకు ఆ మంత్రి మనకు? అంతేకాదు, ఆ మంత్రి ఢిల్లీలో మేమంతా ఒక పక్క తెలంగాణ కావాలని అందరికీ కరపత్రాలు పంచుతుంటే తెలంగాణ వద్దని కరపత్రాలు పంచాడు ఆయన. మనకు పాపం ఈరోజు మంత్రి అంటే దీనికోసం తెలంగాణ సాధించడానికి కొట్లాడాము మనం. ఇట్లాంటి అవినీతి మంత్రులు 2-3 అయితే పాపం వాళ్ళు ఉన్న పార్టీలు ఎప్పుడు జీవితంలో తెలంగాణ అనలేదు కాబట్టి, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఆయన సమైక్యవాద పార్టీలో ఉన్నాడు పాపం. 2 కళ్ళ సిద్ధాంతం అని ఉండింది ఆయన. ఒక ఆయనకైతే అది లేదు పాపం. ఆ మంత్రి గారు జగన్ పార్టీలో ఉండి ఎంపీగా గెలిచి ఆఖరికి ఆయన ఆ పార్టీ సమైక్యవాద బావుటా ఎగిరేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది, మాకొద్దు ఈ గొడవ అని. అందులోంచి గెలిచిన ఆయన ఇప్పుడు వచ్చి మనకు మంత్రి అయ్యాడు. అంటే తెలంగాణ ద్రోహులు, మన మీద కాల్పులు జరిపిన వాళ్ళు, దొంగలు, అవినీతి పరుల కోసం తెలంగాణ సాధించుకున్నామా? 1200 మంది చనిపోయింది దీనికేనా? కాబట్టి తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ను మేము రివైవ్ చేస్తున్నాం. దానికి మళ్ళీ అధ్యక్షుడిని నేనే. తొలి అధ్యక్షుడు ఆల్రెడీ మా మిస్సెస్ ఉండింది గతంలో, కపిలవా ఇందిరా, మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడిని నేను ఇప్పుడు మాకు త్రిలోక్ త్యాగి గారు వచ్చారు, ఆయన సెక్రటరీ జనరల్ రాష్ట్రీయ లోక్దళ్ మొత్తం ఆర్ఎల్డీ పార్టీకి. మీకు తెలుసు ఆర్ఎల్డీ పార్టీకి సంబంధించిన జయంత్ చౌదరి గారు ఈరోజు స్కిల్ మినిస్టర్. సో వారి ఆధ్వర్యంలో తిరిగి తెలంగాణలో మనకి ఇప్పుడు అవినీతిని అంతమొందించడానికి, యువతకు పరిపాలనా పగ్గాలు అందించడానికి, అవినీతి మంత్రులను తొలగించడానికి ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఉందని భావించి ఆర్ఎల్డీని మేము రివైవ్ చేస్తున్నాం. ఆ సందర్భంగా మేము జరుపుతున్న మొదటి పత్రికా విలేకరుల సమావేశం, దాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మా త్రిలోక్ త్యాగి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. వారు మిగిలిన విషయాలు మాట్లాడతారు. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను అడిగితే నేను చెప్తా. ఆల్రెడీ నేను చెప్పా, అవినీతి మంత్రులు ఎవరో మీడియా రోజు చెప్తోంది, ముఖ్యమంత్రి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఎక్స్పాన్షన్ సంగతి దేవుడరు, ఎక్స్పాన్షన్ లేకున్నా పర్లేదు, ఉన్నవాళ్ళని ఆ విధులను తీసి మనకెందుకండి బాబు ఈ అవినీతి మంత్రులు? తెలంగాణ దీనికోసమా అని మా డిమాండ్. ఫస్ట్ అవినీతి మీద యుద్ధం, తర్వాత సామాజిక తెలంగాణ, రైతుల తెలంగాణ, ఇది ఇంకో అంశం. లాస్ట్లో మనం కావాల్సింది ఏంటంటే యువతకు పరిపాలనా పగ్గాలు అందించాలి. ఈ వేరే వాళ్ళకి ఇస్తే తెలంగాణ సోయి లేని ముఖ్యమంత్రికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అరే బాబు తెలంగాణ సోయితో పరిపాలించు, ప్రజలు నేను నమ్ముకొని పట్టం కడితే నిన్ను కూసుకొని తినమంటున్నావు తప్ప ఒక్క పని చేయట్లేదు మాకు, నిన్ను కూసుకొని మేమే తినేది, అసలే మేము వెజిటేరియన్. నీ వద్దు, మాకు కావాల్సింది నీ పరిపాలన తెలంగాణ సోయితో ఉంటే చాలు మాకని మా అభ్యర్థ. కానీ ఆమె చెప్తుంది ఈ పనికి నేను డబ్బులు అడగలేదు అన్నది. అంటే ఏ పనికి అడుగుతుంది మరి? ఇప్పుడు ఆమెనే అంటుంది కదా, ఆయన వచ్చిండు పైసలు ఇస్తా అంటే ఈ పనికి నేను వద్దు బాబు ఈ పని చేయని అంటే మిగిలిన పనులకు డబ్బులు తీసుకుంటుందా? మరి ఆమెనే నెంబర్ 1.
మిగతా వాళ్ళు చెప్తున్నా బట్టి పాపం తెలంగాణ వద్దని చెప్పి ఢిల్లీలో కాగితాలు పంచితే ఇవ్వాలని చెప్పి నేను కాగితాలు పంచిన. ఆ బట్టి మనకెందుకండి బాబు, పర్సంటేజ్ అని మీడియా మొత్తుకుంటుంది. అది నిజమో కాదు చెప్పాలా, గవర్నర్ ఎత్తుకాల. బట్టి విషయంలో వస్తున్న ఆరోపణలు పర్సంటేజ్ ఇస్తే తప్ప బిల్లులు పాస్ కావట్లేదు. బిల్లు పాస్ చేసేది ఆయన మీద అభియోగాలు ఓపెన్గా మీడియాలో వస్తున్నాయి. మరి ఇద్దరు కరప్షన్లో ఉన్నారా లేదా? ఇది 2 పేర్లు అయితే చెప్పినా కదా. మిగిలిన ఒక డిపార్ట్మెంట్ అయితే ముఖ్యమంత్రి స్వయంగా తీసుకున్నాడట. ఒక డిపార్ట్మెంట్ అట ముఖ్యమంత్రి ఫైళ్ళన్నీ నాకే పంపండి అని అడుగుతున్నాడట. నేను చెప్తే బాగుంటుంది. మరి లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ ఉన్నోళ్ళు కూడా తమ ఫైళ్లను సీఎం పంపాల్సిన పరిస్థితి ఏంటి? మేము కూడా లెఫ్ట్ నుంచి వచ్చిన, అది కూడా బాధాకరం. ఇట్లాంటి కూడా మనకు వద్దంటారు. నేను ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పాపం అవకాశం లేదు తెలంగాణ అనడానికి. ఆయన జగన్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిండు. మరి ఆయన ఈరోజు మనకు మంత్రి. ఒక ఆయన తెలంగాణ వద్దనోడు మనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఆయనట ఈయన లేస్తే ఆయన కూర్చుంటాడట. అంటే దీనికోసం అంటే మనకు కొట్టాడు ముఖ్యమంత్రి పదవి కోసం. ఆయన లేవగానే ఆయన కూర్చుంటాడు. పాపం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి. 14 మంది రెడీ ఉన్నట్టున్నారు ఆయన లేస్తే కూర్చోడానికి. అందుకని ఆయన తెలంగాణ సోయితో పరిపాలించరా బాబు. ఆ ఉన్నోడనైతే ముందు పీకే ఎక్స్పాన్షన్ ఇవ్వడేంటి దేవుడికి తెలుసు. ఎత్తుకు కూడా దొరకరా తెలంగాణ. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ అన్న ఉంటే ఉన్నాడు. అన్న మంత్రి పదవికి రాజీనామా చేసిండండి. ఈ పిల్లాడైతే కొట్లాయండి కదా. నువ్వేనా ప్రామిస్ చేసినవాట కదా. రాహుల్ గాంధీ ప్రామిస్ చేసినట. నిజమాగా చెప్పమనండి రాహుల్ గాంధీని. రాహుల్ గాంధీ ప్రామిస్ చేసి నిజమైతే తెలంగాణ కమిట్మెంట్ ఉన్నాడే రాజగోపాల్ రెడ్డి అయితే కానీ భయ్ తెలంగాణ సోయి ఉన్నాడు కదా. ఇవ్వు మరి ఆయనకి, అన్నదమ్ములకి ఏం కాదు నేను అంటున్నా. లేదా అన్నం తప్పుకోమను సీనియర్ ఉంటే. రాజగోపాల్ డిజర్వ్స్ కదా. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్నాడు, మనందరం చూసినాం ఎట్లా కొట్లాడిండు. మనం ఒక్క మాట మాట్లాడాము ఆయన గురించి. తెలంగాణ సోయితో పరిపాలిస్తున్నాడు. బీసీ నిజంగా కూడా మనం చూసినాం ఎట్లా కొట్లాడిండు. మనకు అభ్యంతరం ఉండడానికి వీల్లేదు. మిగిలినోళ్ళు లేదు. మరి మిగిలినోళ్ళు ఉన్నారు. నేనేది తెలంగాణలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ తెచ్చుకుంటే కరప్షన్ కోసం లేకపోతే పర్సంటేజ్ల కోసం ఇట్లాంటి వాటి కోసం కాదు కదా పోరాడింది. కాబట్టి నేనేమంటున్నా అంటే తెలంగాణ సోయితో పరిపాలించాలి రేవంత్ రెడ్డి. నీకు అవకాశం లేక ఆ రోజు మాతో పాటు కొట్లాడపోయినావు. కానీ ప్రజలు ఆయన కంటే ఈయనే బెటర్ అని నేను తీసుకొచ్చి పెట్టినప్పుడు అంతకంటే నువ్వు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అట్లాంటి వాళ్ళు అడ్వైజర్గా పెట్టుకోవాలి, అట్లాంటి వాళ్ళు మంత్రిగా పెట్టుకోవాలి. క్యాబినెట్ అనేది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. నీ కుర్చీ వెనక వాళ్ళు పర్సంటేజ్ తీసుకోవడం నిజమైతే, నేను కాదనేది నీ మంత్రి అంటుంది, అది నిజమైతే అంతకంటే దారుణం లేదు. మరి ఆ ఎక్స్పాన్షన్ అవసరం లేదు. మనకు ఉన్నది పీక్ పారేసి కొత్త వాళ్ళు ఎన్నుకోమని అందులోంచి మీరు ఇవ్వండి లిస్టు. సార్ ఇక తెలంగాణ నేను చెప్పిన 2 పేర్లు ఉద్యమంలో ఉన్నాడని. అరే మీరు ఇవ్వండి లిస్టు తయారు చేసి వాళ్ళతో సార్ వీళ్ళు ఇవ్వడం. మీకేమైనా నాకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అందులో? బట్టి ఉంటే మనకేంటి, పోతే మనకేంటి. కొండసురిగా ఉంటే మనకేంటి, పోతే మనకేంటి. మనవాడికి ఏది తెలంగాణ సోయితో పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం. అవినీతి లేని పరిపాలన ఉండాలని కోరుకుంటున్నాం. అరే ఆయన అంటాడు నాకు డబ్బులు లేవంటాడు. డబ్బులు లేదు దిగిపో బాబు. డబ్బులు లేకపోతే దిగిపో. ఎట్లా పరిపాలించాలో తెలిసినోడు పరిపాలిస్తాడు. నీకు ఎట్లా పరిపాలించదో ఉద్యోగులు పట్టుకొని 2% వీడేంది నాకు చెప్పేదని 100 రూపాయలు నన్ను కోసుకొని తినంటే వాడు పాపం జీతభత్యాల మీద పడిపెట్టోడు, పెన్షన్ మీద బతికెట్టోడు. వాడిని పట్టుకొని స్కీములన్నీ వాని ద్వారా ఇంప్లిమెంట్ చేసుకుంటా 30,000-40,000 జీతగాళ్ళని పట్టుకొని నువ్వు ఆ మాటలు చెప్పచ్చా? త్యాగం చేయాలి. ఏం త్యాగం అంటే ఆ 30,000 త్యాగం చేయాలా? ఈ పర్సంటేజ్ అంటుంది మరి ఎన్ని కోట్లు ఈవెన్ కనుక్కో అసలు. నేనేది అది పేర్లు కూడా ఎంతసేపు ఇవ్వచ్చు. కానీ ఇక నాకు పంచాయతీ ఆడ రేపు పొద్దుగాల ఆయన మనిషి వచ్చి నాతో కొట్లాడుతుంటారు. మీడియాలో నువ్వు చెప్పినావు అనుకో అప్పుడు వాళ్ళు గట్టిగా వింటారు. వాస్తవం మేము గవర్నర్ కలుస్తున్నాం ఖచ్చితంగా. స్పెసిఫిక్ నేమ్స్ మేము ఇవ్వకపోవచ్చు, ఒకటేంటి ఇస్తాం. మాకు తెలిసింది మీరు చెప్పింది అది కూడా. బట్టి ఆఫీస్లో పర్సెంటేజ్ లేని పనులు కావట్లేదు. నెంబర్ 1 పేరు కొండ సురేఖ మా మీద కాల్పులు జరిపింది. ఆమె చెప్తుంది అవినీతి పనులు ఈ ఒక్క దాంట్లో డబ్బులు తీసుకోవట్లే అంటుంది. అంటే మిగిలిన దాంట్లో తీసుకుంటుంది అంటుంది. నెంబర్ 2 కావచ్చు. ఇక మీరు మిగిలిన మీరు ఇవ్వండి. మీరు అని ఇస్తే యాడ్ చేస్తాం. ఈ ఇద్దరికైతే తీసేయమని అడుగుతాం ముందు.